అధ్యక్ష, ఈ ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. భానుప్రకాష్ గారి కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, మా తాతయ్య కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు చాలామంది ఇబ్బంది పడే విషయం వాస్తవ అధ్యక్ష. అందుకే పాదయాత్రలో నేను వాళ్ళని కలిసినప్పుడు ఆనాడు మన హామీ ఇచ్చి 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఎవరైతే వాళ్ళ ఇంట్లో మగ్గాలు ఉన్నాయో వాళ్ళకి ఉచితంగా ఇస్తామని చెప్పాము. ఆ హామీ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకంటే ఇది కేవలం ఇక్కడున్న 3 నియోజకవర్గాలకు సంబంధించి కాదు, సుమారుగా 50 నియోజకవర్గాల్లో చేనేత సోదరులు పెద్ద ఎత్తున వాళ్ళు పనిచేస్తారు. నేను చూసా, ప్రొద్దుటూరులో ఉన్నారు, ధర్మవరంలో చూశాను. సో యూనిఫామ్ విషయంలో ఎట్లా ప్రైస్ కంపెటిటివ్నెస్, రెండో పక్కన వచ్చేసి సరైన డైమెన్షన్స్, సో దట్ క్లాత్ కటింగ్ అప్పుడు షటిల్ చేసేటప్పుడు వేస్టేజ్ లేకుండా చేయాల్సిన అవసరం ఉందో అది మనందరూ ఒకసారి కూర్చుని మాట్లాడి సొసైటీలతో కూడా మాట్లాడి చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నా. అంటే ఇది కేవలం ఒక లోకేష్ వల్లనే అవ్వదు, అందరం కూర్చొని మాట్లాడడం. రెండోది, నేను గౌరవ సభ్యులు కూడా కోరేది, ఈ సెషన్లో మీకు సమయం ఉంటే మంగళగిరిలో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. వీవర్శాల అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత నిధులతో మగ్గాలు, లేటెస్ట్ మగ్గాలు కొన్ని ఎలా చేనేత సోదరులకి ఆదాయం రెట్టింపు చేయాలి, అంటే డబుల్ ఎట్లా చేయాలి, దానిపైన మేము చాలా హోంవర్క్ చేసాం. సాధించామని నేను అనట్లా, సుమారుగా 35 to 40% పెరిగింది, 100% ఇంకా పెరగలేదు. మేము కూడా ఇప్పుడు టాటా తెనేరా అలాంటి అనేక సంస్థలతో మేము పెట్టుకున్నాం. ఎట్లా చేయాలి, కలర్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి, డిజైన్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి, దానిపైన చాలా డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు నిమ్మల రామానాయుడు గారి ఇంట్లో కూడా పెళ్ళి ఉంది. మా మంగళగిరి వస్త్రమే గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబం తరపున పాపకు కూడా ఇవ్వబోతున్నారు. ఇదేంటంటే ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి షాలే వేస్తున్నాను. ఇతర దేశ ప్రధానిలైనా రాష్ట్రపతులైనా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు కూడా మంగళగిరి షాల్ వేస్తున్నా, అంటే ప్రమోట్ చేస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా బాగా ప్రమోట్ చేసి అదొక ప్యాషన్గా నేను చేస్తున్నాను. సో గౌరవ సభ్యులు కూడా నేను రిక్వెస్ట్ చేసి మీకు సమయం ఉన్నప్పుడు దయచేసి అది విజిట్ చేయండి. ఎందుకంటే మనందరం డిస్కస్ చేయాలి. మోడల్ ఎవాల్వ్ అవ్వాలి. మోడల్ ఎవాల్వ్ అయ్యి మెరుగైన ఉపాధి ఆదాయం వచ్చే విధంగా మార్కెట్కి ఎట్లా లింక్ చేయాలనే విధంగా మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ ప్రాజెక్ట్ సుమారుగా 3.5-4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇంకా సక్సెస్ అయిందని నేను అనట్లా. మీరు అన్నట్టు స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని దాంట్లో దళారులు ఉన్నారు, వాళ్ళ చేతుల్లో చేనేత సోదరులు ఉండిపోయగల వాళ్ళు బయటికి కూడా రాలేని పరిస్థితి ఉంది. నేను దానిపైన పెద్ద ఎత్తున వర్క్ చేశాను. మనందరం కలిసికట్టుగా హోంవర్క్ చేసి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్, ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యేది కాదు, లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది మనందరం కలిసికట్టుగా చేయాలని గౌరవ సభ్యులు నేను కోరుతున్నా. యూనిఫామ్ విషయం మీరు చెప్పారు. గతంలో ఏమైందంటే ఈ ప్రాబ్లం వల్ల వాస్తవంగా యాప్కో అయితే 1 సంవత్సరం సప్లై కూడా చేయలేకపోయారు. మేము చేయలేము, ఇంత క్వాంటిటీ మా వల్ల అవ్వదు, ఎంతో కొత్త చేయండి అంటే అది కూడా చేయలేకపోయారు. సో ఈ సంవత్సరం ఎటుకో ప్రొక్యూర్మెంట్ అయిపోయింది, పిల్లలకి బట్టలు ఇచ్చేసాం. వచ్చే సంవత్సరానికి ఇప్పుడు ప్రక్రియ స్టార్ట్ చేస్తాం కనుక నేను ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తాం. మన డిపార్ట్మెంట్లో విల్ క్రియేట్ అ వర్కింగ్ గ్రూప్. ఇద్దరు పెద్దలు మీరు కూడా బుచ్చే తాత నాయకత్వంలో మీరు కొంచెం ఎమ్మెల్యేలందరూ మాట్లాడి ఒక 4-5 మీరు వర్కింగ్ గ్రూప్లోకి రండి. కూర్చొని లెటెస్ట్ డిస్కస్, దీన్ని ఎట్లా మెయిన్ స్ట్రీమ్ చేయాలో చేద్దాం. కానీ ప్రైస్ కంపిటేటివ్నెస్ కూడా ఇంపార్టెంట్, అది కూడా ఎట్లా చేయాలో కొంత వర్కౌట్ చేద్దాం. కానీ పిల్లలకి మంచి ఫ్యాబ్రిక్ ఇవ్వాలి, మంచి క్వాలిటీ ఉండాలి. వాళ్ళు చదువుకునే సమయంలో చౌంట్లు బాగా పడితే వాళ్ళు ఇబ్బంది పడతారు. బ్రీదబిలిటీ ఉండాలి, డ్యూరబిలిటీ కూడా ఉండాలి ఫ్యాబ్రిక్ అని నిర్ణయం తీసుకునే అధ్యక్ష. అందుకే మెరుగైన క్లాత్ కూడా పిల్లలకి అందజేసామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, ఇక్కడ క్షమించాలి బుచ్చే తాత అన్నాను, బుచ్చే అంకుల్ అంటే బాగుంటుంది. తాతే అధ్యక్ష, తాత లాంటి వారు, ఎందుకంటే అన్నగారితో పనిచేసిన వారు, అపారమైన గౌరవం నాకు ఉంది ఆయన పైన. మేము ఎప్పుడు కలిసినా బుచ్చే తాతే అంటాను, అందుకే క్షమించాలి ఇక్కడ బుచ్చే తాత అనేసాను. కానీ బుచ్చే తాత గారు మీరు ఓకే అంటే ఒక కమిటీ, ఒక ఇన్ఫార్మల్ వర్కింగ్ గ్రూప్ వేసుకుందాం. ఒక 4-5 ఎమ్మెల్యేలు ఆ వర్కింగ్ గ్రూప్లోకి వస్తే ఎలా మెయిన్ స్ట్రీమ్ చేద్దాం దానిపైన. చేనేతమైన అధ్యక్ష, చేనేత సోదరులది ఇది ప్రత్యేకంగా ప్రభుత్వానికి ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, వస్త్రాలు అంటే రాబోయే సంవత్సరం ఏమైనా ఎలా చేస్తే బాగుంటుంది దానిపైన మీరు కూడా ఇన్పుట్ ఇస్తే బాగుంటుందని
నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మన మహిళలందరికీ చేనేత ఎగ్జాక్ట్లీ చేనేత వస్త్రాలు పెట్టారు అధ్యక్ష. బ్రహ్మణికి కూడా అదే విధంగా చేనేత వస్త్రం గిఫ్ట్ చేశారు. అది బ్రహ్మణి కూడా బ్రహ్మోత్సవాలకు ఒకసారి వెళ్ళినప్పుడు అదే చీర వేసుకుంటే పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర సేల్స్ పెరిగినాయి, మా మంగళగిరిలో కూడా సేల్స్ పెరిగినాయి అధ్యక్ష. అంటే అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరిపైన బాధ్యత ఉంది అధ్యక్ష. ఇది ఏంటంటే కేవలం ఒక్కరితో అయ్యేది కాదు, అందరూ ఒక ప్యాషన్గా కమిట్మెంట్గా తీసుకుని ఏదో ఒక సందర్భాల్లో ఈ వస్త్రాలు వాడతాము, మార్కెట్ చేస్తే అప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇది సస్టైన్ చేసేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. డెఫినెట్లీ సుధీర్ రెడ్డి గారిని కూడా కమిటీలో బుచ్చే తాత గారు ఒప్పుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఆయన కమిటీ చేరని నేను నిర్ణయించాను కనుక తాతయ్య ఒప్పుకుంటే మీ పేరు మిమ్మల్ని కూడా కమిటీలో భాగస్వామ్యం చేస్తానని. ఒకసారి మైక్ తీసుకోండి, నాకు వినపట్ల మైక్ తీసుకోండి. మంగళగిరి, కాళహస్తి, వెంకటగిరి ఇలాంటి అనేక చేనేత కార్యక్రమాలు ఫర్ ఎగ్జాంపుల్ కలంకారీ మా దగ్గర ఫేమస్ అధ్యక్ష. నేనేమంటానంటే ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. ఎక్కడన్నా ఒక ప్లేస్ సెట్ చేసుకొని ప్రాపర్గా ఆ ఛానలైజ్ చేసుకొని కానీ అన్ని కానీ మనం చేసుకోగలిగితే ఒక రూఫ్ అండర్ వన్ రూఫ్ కానీ పెట్టుకెళ్తే వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తే ఓవరాల్ మంత్రి గారు అదే చెప్పారు, ఓవరాల్ గా బాగుంటుందని చెప్పింది. నేను కూడా సుధీర్ గారిని కోరేది ఏంటంటే ఒకసారి మన వ్యూవర్సాలో మీరు కూడా చూడండి, మనం కూడా ఎట్లా అప్గ్రేడ్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి. ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన స్పీచ్ లో స్వదేశీ గురించి చాలా బాగా మాట్లాడారు అధ్యక్ష. ప్రధానమంత్రి గారు కూడా చాలా ప్యాషన్ గా లేదు లోకల్ మనం ప్రమోట్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్ గా హ్యాండ్లూమ్స్ కీలకమైన పాత్ర వహిస్తుంది. అంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన గౌరవ సభ్యులు ఈ సభలో లేరు అధ్యక్ష, బట్ వాళ్ళకు కూడా జిఏడి ద్వారా పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా జిఏడి ద్వారా ఆహ్వానం పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ మీ ద్వారా వాళ్ళని ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సభాముఖంగా వాళ్ళని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష.